మీ క్రెడిట్ కార్డ్‌ని మీ ఫ్రెండ్స్‌కు, నైబర్స్‌కో లేదంటే కొలీగ్ ఎంప్లాయీస్‌కో రివార్డ్ పాయింట్స్ కోసం ఇచ్చి నోటీసెస్ రావటం వల్ల ఇబ్బంది పడుతున్నారా? లేదు. నోటీసెస్ రాకపోయినా సరే ఇట్లా క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ కోసం ఇస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. దిస్ ఈజ్ హర్నా చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 నరండాల్పేట్ గుంటూరు. 2 డేస్ బ్యాక్ మా దగ్గర ఒక క్లయింట్ వచ్చాడు. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ వచ్చింది సార్. అరౌండ్ 16 లాక్ రూపీస్ ఇతని క్రెడిట్ కార్డ్ ద్వారా వాడారు. దాని క్లారిఫికేషన్ ఇమ్మని చెప్పని. సో నేను అతన్ని అడిగా, సార్ మరి మీరు క్రెడిట్ కార్డ్ వాడారా అని చెప్పంటే, యెస్ వాడాను సార్. కానీ నా కోసం వాడలేదు సార్. మా ఫ్రెండ్స్ కావాలంటే రివార్డ్ పాయింట్స్ కోసం అని చెప్పని వాడాను సార్ అని చెప్పన్నాడు. మరి మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయని చెప్పంటే ఎంత చక్కగా 3 రకాల ఎవిడెన్సెస్, అందులో ఒక క్రెడిట్ కార్డ్ వాడిన ప్రతి దానికి 3 ఎవిడెన్సెస్ మెయింటైన్ చేశారు. సే ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఎప్పుడన్నా మా ఫ్రెండ్ నా క్రెడిట్ కార్డ్ ద్వారా ల్యాప్టాప్ కొనుక్కోవాలని చెప్పంటే నా క్రెడిట్ కార్డ్ ద్వారా ఇచ్చేవాడండి. కానీ నేను ఆ ఇన్వాయిస్, ల్యాప్టాప్ ఇన్వాయిస్ మా ఫ్రెండ్ పేరు మీదే తీసుకోవాలని కండిషన్ పెట్టేవాడిని. ఎవిడెన్స్ నెంబర్ 1. ఎవిడెన్స్ నెంబర్ 2, మా ఫ్రెండ్ యొక్క పాన్ ఆధార్ ఖచ్చితంగా ముందే తీసుకొని నా దగ్గర స్టోర్ చేసుకునేవాడిని. ఎవిడెన్స్ నెంబర్ 3, మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను మెయిల్ పెట్టించుకునేవాడిని సార్. హరే రాజేష్ అతని పేరు. డియర్ రాజేష్, నేను ఇట్లాగా నీ క్రెడిట్ కార్డ్ ద్వారా నీ ల్యాప్టాప్ పర్చేజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి నీ క్రెడిట్ కార్డ్ నాకు డీటెయిల్స్ ఇవ్వు, నేను పర్చేజ్ చేసిన తర్వాత నీకు అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పనేవాడు. సో వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేసుకున్నాడు. సో క్లియర్ కట్గా ఇతని క్రెడిట్ కార్డు వాడిన ఈ 16 lakhs క్లియర్ కట్ ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. సో దాన్ని ప్రాపర్గా అన్ని రిప్రజెంట్ చేశాము, సేఫ్ గార్డ్ అయ్యాడు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే రివార్డ్ పాయింట్స్ కోసం కనుక మీ క్రెడిట్ కార్డ్ని కనుక వాడుతుంటే ఈ ఎవిడెన్సెస్ కనుక మెయింటైన్ చేసుకోకపోతే ఫర్దర్గా మీకు మీ ఐటీ రిటర్న్స్కి ఈ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్కి మ్యాచ్ చేసుకొని మిస్ మ్యాచ్ అవుతుందని చెప్పని డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తే క్లారిఫై చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో దయచేసి మీ క్రెడిట్ కార్డు కనుక ఇలా రివార్డ్ పాయింట్స్ కోసం వాడేటుంటే, ఎవరి పర్చేజెస్ కానీ వేరే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కోసం మీ క్రెడిట్ కార్డు వాడుతుంటే పక్కా ఎవిడెన్సెస్ మెయింటైన్ చేసుకోండి. చెప్పలేమండి, డౌన్ ద లైన్ 6 years to 10 years వరకు ఎప్పుడైనా సరే మీకు నోటీసెస్ వస్తే కనుక వచ్చినప్పుడు క్లారిఫికేషన్స్ ఇవ్వాలంటే ఆ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ మీ దగ్గర ఉండొచ్చు, అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా కూడా ఆ రోజున మీకు కావాలంటే ఇవ్వకపోవచ్చు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్.